హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా ఆంధ్ర స్పెషల్ తొక్కు మామిడికాయ పచ్చడి. ఇది మా సైడ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా పెడతారు. ప్రతి ఇంట్లోని కంపల్సరిగా పెట్టుకుంటారు. ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, వడియాలు ఇవన్నీ కూడా ఎండాకాలం వస్తే చాలు ఒక పండగలు అయితే పెట్టుకుంటారు. దీనికోసం అయితే ఫస్ట్ మా తోటలో నుంచి మేమైతే కలరకాయలు అండ్ కోవకాయలు ఈ రెండు కాంబినేషన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అనేసి మంచిగా ఉన్న కలరకాయల్ని గోవకాయల్ని కూడా తీసుకొచ్చేసి ఇలా ఫస్ట్ అయితే నీటిలో నానబెట్టి కాయలు మొత్తాన్ని కూడా బాగా ఫ్రెష్గా కడిగేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న జెంట్స్ ఎక్కువగా ఉన్నారంటే అబ్బాయిలు పైన తొక్క తీసేసి కాయలను అయితే మాత్రం ఇలా అందంగా వేస్తారు. మా అన్నయ్య అయితే తొక్క తీస్తున్నారు. మా అమ్మ కూడా కత్తిపీటతోటి తొక్కలు తీస్తుంది. మా అన్నయ్య పాపం అప్పుడు ఒక గంట నుంచి తీస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెడుతున్నాం కాబట్టి చాలా కాయలు పడతాయి మాకైతే. దీనికోసం మాకు హెల్ప్ చేయడానికి ఏంటి అంటే మా రిలేటివ్స్ కానీ మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. మేము కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇక్కడైతే మా చిన్నమ్మ, ఇంకొక చిన్నమ్మ, మా అమ్మ, నేను, ఇంకొక పెద్దమ్మ మేమందరం కలిపి పొట్టు కొడుతున్నాము. మా ధనుషు అండ్ మా అన్నయ్య ఇద్దరు కలిపి మామిడికాయలు అయితే గీస్తున్నారు. మా పిల్లలైతే మామిడికాయలు అన్నిటిని కూడా చక్కగా తీసుకొచ్చి నీటిలో నానపెడుతున్నారు. ఇదంతా పొద్దుటి నుంచి ఒక పండగ కింద జరుగుతుంది. చూసారా పొట్టు ఎంత బాగా వచ్చిందో. ఈ పొట్టు అయితే నేనే కొట్టాను. ఇదైతే మా చిన్నమ్మ కొట్టింది. ఇంకొక కొన్ని కాయలు అయితే మా చిన్నమ్మ ఇంటికి రాకుండా అక్కడే ఇంటికి పంపించేస్తే కొట్టేసి పంపిస్తాను అనేసి చెప్పింది. అందుకనేసి ఇంకొక ఇద్దరు చిన్నమ్మలకైతే ఇచ్చేసాము ఇంటికి. వాళ్ళు పొట్టు కొట్టేసి మాకైతే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ పచ్చడి అయితే పెట్టుకుంటాం. ఇక్కడైతే పొట్టు అయిపోయింది. తిన్నైతే పైన ఆరబెట్టడం కోసం అనేసి పైకి తీసుకెళ్తున్నాం. చూసారు కదా, చాలా బాగా వచ్చింది పొట్టు అయితే మాత్రం. ఇంకొక చిన్న మంతుల్లో నేను చెప్తూ ఉండగానే తీసుకొచ్చేసింది. వాళ్ళ ఇంటి దగ్గర కొట్టేసింది. ఇదంతా కూడా మా ధనుష్ గారు పాపం ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చాడు. నేను అంతకులోనే పొద్దుట కొట్టిన ఒక మామిడి పొట్టు ఉంటుంది కదా, పొద్దున కొట్టింది అదంతా కూడా ఒక చీర పైన ఆరబెట్టేసాము. ఇది రెండోసారి కొట్టిన పొట్టు. దీన్ని కూడా తీసుకొచ్చేసి టెర్రస్ పైన ఆరబెట్టేస్తున్నాం అన్నమాట నీట్గా. అటు సైడ్ ఏమో వాడు ఆరపెడుతున్నాడు, ఇటు సైడ్ ఏమో నేను ఆరపెడుతున్నాను. ఈరోజు దేవుడి దయ వల్ల ఎండ కూడా చాలా బాగా కాసింది. ఏంటో తెలియదు కానీ ఉత్తప్పుడు ఎండ దేవుడు వస్తుంటుంటే అమ్మ ఇంత ఎండ అనేసి అనుకుంటాం. కానీ ఇలా పొట్టు పచ్చడి పట్టేటప్పుడు మాత్రం అస్తమాను ఆకాశం వంక చూసుకుంటూ ఉంటాం. ఎండ వస్తుందా లేదా, పట్టు సరిగ్గా ఎండుతుందా లేదా అనేసి. కానీ ఈరోజు కాసిన ఎండకి 2 గంటల్లోనే పొట్టు ఎండిపోయింది. చూసారు కదా, మాకు ఎక్కువ క్వాంటిటీలో అయితే పచ్చడి ఖచ్చితంగా పట్టుకుంటాం. ఒక టిప్కి 2 కుంచాలు పచ్చడి అయితే పడుతుంది మా అమ్మ. మేమైతే 4 కుంచాలు పొట్టు పచ్చడి పట్టాం. బాగా ఎండిపోయిన తర్వాత పొట్టంతా తీసుకొచ్చేసి కిందకి తీసుకొచ్చేసాం. ఇప్పుడు మా అమ్మ అయితే పొట్టు పచ్చడి పట్టడం కోసం కొంచెంలో కొలుస్తుంది. ఏంటంటే ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అనేసి. ఒక కొంచెడు పొట్టు ముక్కలు అయితే వేసింది ఇందులోని. దాని తర్వాత ఇంకొక కొంచెం తోటి కూడా పొట్టు ముక్కలు వేసింది పొట్టు పచ్చడి పట్టడం కోసం. ఇది ఇంకొక కొంచెడుతో కొలిచి పెట్టేసాం. 2 కుంచాలు ఒకసారి, 2 కుంచాలు ఒకసారి విడివిడిగా కలిపింది. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం అంతా కూడా ఒకసారి విడిగా అవ్వడం కోసం అనేసి కలిపింది. దీంట్లో అయితే కారం వేసింది. కొంచెడు ముక్కలకి 2 తవ్వలు కారం అంట. అందుకనేసి మొత్తం 4 తవ్వలు కారం అయితే వేసింది. కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు అయితే 3 తవ్వలన్నర వేసుకుంటే బాగుంటుంది. కొంచెం మంది మామిడికాయ పచ్చట్లో బెల్లం యాడ్ చేసుకుని తింటారు. ఒకవేళ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం అనేసి సాల్ట్ తీసుకుంది. నెక్స్ట్ సాల్ట్ తీసుకుని సాల్ట్ వేసింది. 2 తవ్వలేమో సాల్ట్ వేసింది.
మొత్తం అంతా కూడా కలుపుతూ ఉంటుంటే వాహ్వా వాహ్వా భలే ఉంటుంది. పొట్టు పచ్చడి పట్టేటప్పుడు ఆ స్మెల్కి చాలా బాగా ఆకలేసేస్తుంది, అంత బాగుంటుంది అనమాట టేస్ట్. నెక్స్ట్ అయితే మెంతులు. మెంతులు మేము ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాం మెంతులు, ఎందుకంటే నాకు మెంతులు అంటే ఎక్కువ ఇష్టం, అందుకనేసి నేను ఎక్కువ ఏం చేశాను. దాని తర్వాత ఏంటి అంటే ఎల్లుల్లిపాయలు, తర్వాత ఆయిల్, ఇవి రెండు వేసేస్తే అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోతుంది, మామిడికాయ పచ్చడి. ఈ సంవత్సరం మేము కొంచెం లేట్గా పెట్టుకున్నాం, ఎందుకంటే మాకు డేట్స్ కుదరక లేట్ అయ్యింది. ప్రతి సంవత్సరం అయితే చాలా త్వరగా పెట్టేసుకునేవాళ్ళు. వెల్లుల్లిపాయలు చూసారా, కానీ పచ్చట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం మంది తక్కువ వేసుకుంటారు, కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుని తినొచ్చు. మనమైతే నేనైతే ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేయించాను. మొత్తం అంతా ముక్కలకి అంతా పట్టేలాగా కలపాలి. తర్వాత ఆయిల్, ఈ పచ్చట్లో ఏంటి అంటే పల్లి నూనె ఆయిల్ కూడా వేయచ్చు, గానుగ నూనె ఆయిల్ కూడా వేయచ్చు. గానుగ నూనె ఆయిల్ వేస్తే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మేమైతే వేడిచల్లగా నూనె ఆయిల్ వేసాము. గానుగ నూనె ఆయిల్ అయితే ఆవకాయ పచ్చట్లో వేసి ఆవకాయ పచ్చడి పెడతాం. గానుగ నూనె ఆయిల్ ఒక కొంచెడు పెద్ద ముక్కలు పచ్చడి పెట్టాం, దానికైతే గానుగ నూనె అంటే నువ్వుల నూనె ఆయిల్తో ఒక కొంచెడు విడిగా పడతాం అన్నమాట. దానికి ఒక్కొక్కరు మా సైడ్ అయితే 10 కొంచాలు అలా పడతారు, అంత ఎక్కువ పచ్చడి పడతారు. ఆవకాయ మావకాయ, ఆవకాయకు ఒక 5 కొంచాలు, మావకాయ ఒక 5 కొంచాలు. చూసారు కదా ఎంత టేస్టీగా కలుపుతుందో. వేడి వేడి అన్నంలో అయితే ఈ మావకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు వేసుకొని తిందామా, ఎప్పుడెప్పుడు పచ్చడి అయిపోద్దా, లాస్ట్న పచ్చడి అంతా అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని ముద్దలు తింటాం కదా, అదైతే చాలా ఇష్టం నాకు. ఇవన్నీ కూడా పొట్టు పచ్చడి కోసం తీసుకొచ్చినవి మామిడి పళ్ళు. ఇవన్నీ కూడా ఇవి ఒక 6 ట్రైలతో మామిడికాయలు, ఒక బస్తాతో కూడా తీసుకొచ్చాం గోవకాయలు, అవి ఇవి కలిపి తీసుకొచ్చి కొట్టామన్నమాట పొట్టు పచ్చడికి. ఇవి మేము పొద్దుట తీసింది, ఆ వీడియో ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట. అంటే పొద్దున్న తీసాం, ఆ వీడియో ఇక్కడ యాడ్ చేశాను. బాగుంది కదా. అంతే ఫ్రెండ్స్ మన వీడియో అయితే. బాయ్ అందరికీ కూడా.